ఇవాళ లంచ్‌లోకి ఏదన్నా చేద్దాం అనుకుంటే కూరగాయలన్నీ అయిపోయాయండి. ఒక టమాటా మాత్రమే ఉంది. సో, చాలా రోజులయిందని చెప్పేసి టమాటా కాజు మసాలా చేద్దాం అనుకోని దాంతో స్టార్ట్ చేశాను. సో, ఇలాగా ఫస్ట్ అయితే మనము పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు. నెయ్యితో అయితే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. సో, తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. అలాగా వేపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన గుప్పెడు జీడిపప్పు కూడా వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక 2 టమాటాల ప్యూరీ వేసుకోవాలి. సో, ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మగ్గినట్టు ఉంటుంది కానీ అంత రుచి ఉండదు. సో, ఈ రెసిపీ లో టు మీడియంలో పెట్టుకొని ఓపికతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో, ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకున్న తర్వాత అందులోకి మసాలాలు వేసుకోవాలి. నేనైతే కారము, ఉప్పు, జీరా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా వేశానండి. అంతే, ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయలేదు. సో, అవి వేసి కొంచెం కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక చిన్న మీడియం సైజ్ టమాటాను ఇలా మీడియం సైజ్‌లో కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అలాగే ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలండి. దానికి ముందు మనము నేను కొంచెం జీడిపప్పు కూడా నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. సో, అలా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల దాని రుచి ఇంకా పెరుగుతుందండి. సో, అవన్నీ వేసుకొని కలపెట్టుకున్నాక నేను మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు. అంతేనండి. ఇలా వేపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకున్నాను. అంతే, ఇలా బాగా కొంచెం ఉడికొచ్చిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకుంటే మన టమాటో కాజు మసాలా అనేది రెడీ అయిపోతుందండి. సో, ఈ రెసిపీ మనకు చపాతీలోకి కానీ లేదంటే బగారా రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా, ఇదంతా ఉడికిపోయి మంచిగా ఆయిల్ బయటికి తేలుతూ చాలా బావుందండి. సో, ఒకసారి ఈ ఈ టైప్ ఆఫ్ మసాలా కూడా చేసుకొని చూడండి. చాలా బావుంటుంది. రోజు చేసుకునే విధంగా కాకుండా ఇలా చిన్న చిన్న చేంజెస్‌తో చేసుకుంటూ ఉంటే బావుంటుందండి. సో, దీని కాంబినేషన్ బగారా రైస్‌తో తింటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.